వెల్కమ్ టు sakshiyeducation.com. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి భారీగా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఈ గ్రూప్ 1 ఉద్యోగం సాధించాలంటే ఎలాంటి వ్యూహం ఉండాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ప్రిపరేషన్ గైడెన్స్ ఎలా ఉండాలి, రిజర్వేషన్ విధానం ఎలా ఉంటుంది మొదలైన అంశాలపై మనతో చర్చించడానికి కనిష్క ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ కె మహేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ప్రధానంగా ఈ గ్రూప్ 1 సిలబస్ ఎలా ఉంటుంది సార్? గ్రూప్ 1 సిలబస్ యాక్చువల్ గా మారింది ఏం లేదు. ఇది గ్రూప్ 1 తెలంగాణ విషయానికి వచ్చే వరకు ఇది 2 టైర్ ఎగ్జామ్. ఒకటేమో ప్రిలిమ్స్, రెండవది మెయిన్స్. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ లో దాదాపు మనకు 13 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ 13 కాంపోనెంట్స్ లో ఎటు చూసినా మనకు బేసిక్ సబ్జెక్ట్స్ అనేటివి ఏంటంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ అండ్ జనరల్ సైన్స్, టెక్నాలజీ. దీని మీద మిగతావన్నీ మీకు వస్తూనే ఉంటాయి. కల్చర్ పార్ట్ కావచ్చు, సొసైటీ రిలేటెడ్ కావచ్చు, ఎక్స్ట్రా మీరు డాటా ఇంటర్ప్రిటేషన్ చూసుకోవాలి, కరెంట్ అఫైర్స్. సో ఇది మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఉన్న సిలబస్. దీన్ని క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి వచ్చే వరకు మనకు టోటల్ 6 పేపర్లు, ఒకటి క్వాలిఫైయింగ్ 7వది. ఆ జనరల్ ఇంగ్లీష్ అనేది ఒకటి మనకు క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటే మిగతాయి పేపర్ 1 జనరల్ ఎస్సే, పేపర్ 2గా మనం పిలుస్తున్న దాంట్లో ఇండియన్ హిస్టరీ 50 మార్కులు, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ 50, తర్వాత ఇండియా అండ్ తెలంగాణ జియోగ్రఫీ 50, మొత్తం 150. తర్వాత పేపర్ 3కి వచ్చే వరకు పాలిటీ, గవర్నెన్స్, సొసైటీకి ఈచ్ క్యారీడ్ 50-50 తోటి 150. 4వ పేపర్కి వచ్చే వరకు మీకు ఎకానమీ పార్ట్కి ఇండియన్కి 50, తెలంగాణ రిలేటెడ్గా ఉన్నదానికి 50, తర్వాత 50 వచ్చేసి మీకు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. నెక్స్ట్ పేపర్ 5వ దానిగా మనం భావిస్తున్న దాంట్లో పార్ట్ 1 ఫిజికల్ సైన్స్ అండ్ స్పేస్ రిలేటెడ్ అప్లికేషన్ పార్ట్స్ ఉంటాయి. 2వ దాంట్లో బయోటెక్నాలజీ రిలవెన్స్గా ఉన్న అప్లికేషన్ పార్ట్స్ ఉంటాయి. 3rd పార్ట్లో డాటా ఇంటర్ప్రిటేషన్స్, మొత్తం 150 మార్కులు ఇది. ఇంకా లాస్ట్ చాప్టర్ లాస్ట్ పేపర్ మనందరికి తెలిసిందే, తెలంగాణ ఉద్యమ చరిత్ర. సిలబస్లో ఎటువంటి మార్పులు అనేటివి జరగలేదు. యాజ్ ఇట్ ఈజ్ గా సిలబస్ అనేది అలాగే ఉంది. దాని విషయంలో మనకు డౌట్ లేదు. యా, గ్రూప్ 1 అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా మనం 2 గుర్తు పెట్టుకోవాలి. ఒకటి, మనకు ఈ రోజు నుంచి ఎగ్జామ్కు ఉన్న సమయం ఎంత ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. 2, ఆ పరిమితమైన సమయంలోనే మనం స్టాండర్డ్ బుక్స్ చదవాలన్నది కూడా మనం బ్రెయిన్లో పెట్టుకోవాలి. నంబర్ ఆఫ్ బుక్స్ మనం ఒక్కొక్కసారి చదివి అందులో ఇర్రిలవెంట్గా ఉన్నాయి, సబ్స్టాండర్డ్గా ఉన్నాయి 10 సార్లు చూసుకోవడం కంటే స్టాండర్డ్గా ఉన్న ఒక పుస్తకాన్ని మీరు పదే చదవమని చెప్తాను. దీనికి నేను 2 సజెస్ట్ చేస్తాను. ఒకటి తెలుగు అకాడమీ అయితే, రెండవది వచ్చేసి ఏమైనా ప్రామాణికమైన పుస్తకాలు మీకు తోస్తే కనుక వాటిని తీసుకోండి. ఎందుకంటే నేను ఒక ఆథర్ పేరు తీసుకొని చెప్పి ఇంకో ఆథర్ బాధ పెట్టాలనే ఉద్దేశం కాకుండా గవర్నమెంట్ పబ్లికేషన్ సంబంధించిందని నేను ఫస్ట్ సజెస్ట్ చేయడం అనేది మొదలుపెట్టాను. యా, ఖచ్చితంగా దీనికి ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ కావాలని చెప్తారు. ఇంటిగ్రేటెడ్ అంటే ఇది ప్రధానమైనది ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్ లో కామన్ గా ఉన్న సబ్జెక్టులను ఖచ్చితంగా ఇన్ డెప్త్ గా ఒకసారి చదవండి. జనరల్ గా మీరు చూస్తే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలవెన్స్గా ఉన్నాయి, కొంత సొసైటీ రిలవెన్స్గా ఉన్నాయి. ఈ సబ్జెక్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్ అని వేరువేరుగా కాకుండా సిలబస్లో వాళ్ళు పొందుపరచబడిన ప్రతి విషయాన్ని కూడా మీరు క్షుణ్ణంగా చదవండి. హరప్పా నాగరికత అంటే హరప్పా నాగరికతలో ఉన్న అన్ని అంశాలు చదవండి. అది ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది, మెయిన్స్కి యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇండియన్ ఫిజియోగ్రఫీ, భారత భౌగోళిక పరిస్థితుల్లో అందులో క్లైమేట్ వంటివి కానీ చూస్తే అందులో మొత్తానికి యూజ్ అయ్యేది చదవండి, మొత్తం చదవండి. అది మీకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రెండింటికి పనికొచ్చే అవకాశం అనేది ఉంటుంది. అది ఒకటి చూడండి. సో ఇది చాలా అవసరం. ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్కి వచ్చే వరకు మీరు ఇన్డెప్త్గా చదవండి, మెయిన్స్కి వచ్చే వరకు కొంత సెలెక్టివ్గా చదవాల్సి వస్తుంది. అక్కడే కాంప్రహెన్సివ్ కావాలి. ఎందుకంటే ఇన్ జనరల్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో దెర్ ఈస్ ఎ ఛాన్స్ అండ్ చాయిస్ టు ద ఎగ్జామినర్, మీన్స్ పేపర్ సెట్టర్. దే కెన్ ఆస్క్ ఎనీథింగ్ అండర్ ద స్కై విత్ ఇన్ ద సిలబస్. మళ్ళీ ప్రపంచంలో ఉన్నది ఏదో బయటికి పోయి అడగడు. కానీ మెయిన్స్కి వచ్చే వరకు కొంత మనం ప్రిడిక్ట్ చేసే అవకాశం అయితే పెరుగుద్ది. రిజర్వేషన్ అనేది ఉంటుంది, కాకపోతే ప్రిలిమ్స్కి వచ్చే వరకు ఈసారి మాత్రం మనకు క్లియర్గా మెన్షన్ చేయలేదు. అదేంటంటే బహుశా 1:50 అందరినీ తీసుకునే అవకాశంగా కనిపిస్తుంది. అంటే స్పెసిఫిక్గా కేటగిరీ వైజ్గా అయితే కనిపించలేదు సో నోటిఫికేషన్లో. సో జనరల్గా అందరినీ తీసుకునే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే టాప్
1:50 ప్రతి పోస్టుకు 50 మంది చొప్పునంటే 560 అనుకున్నప్పుడు 500కు మనకు 25,000 మంది వస్తారు. మిగతా 60కి 3,000 మంది అంటే 28. ఇంకో 3 పోస్టులకు 150, 28,150 గాను 30,000 దాకా వస్తారు. ఎందుకు వస్తారంటే బాటమ్ కట్ ఆఫ్ లో ఎక్కువ మంది ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మనకు పెరిగి అటు ఇటు అయ్యే అవకాశం పెరుగుతుంది. సో ఈ టాప్ 30,000 మంది కావాలి. ఆ 30,000 మందిని తీసుకుంటారు. అవును. నిజానికి చెప్పాలంటే అభ్యర్థుల జాగ్రత్త కంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాగ్రత్తలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. గతంలో జరిగిన 2 గ్రూప్ 1లో పాపం వాళ్ళు కష్టపడి చదివారు, నిజంగా ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని పొరపాట్లు వల్ల కొందరు రాయలేకపోయి ఉండొచ్చు. రెండో ఎగ్జామ్ లో వాళ్ళు పొరపాట్లు చేసిన వాళ్ళు రెక్టిఫై చేసుకొని కూడా ముందుకెళ్లారు. కానీ టీఎస్పీఎస్సీ మాత్రం ఆ 2 విషయాలలో చిన్న చిన్న పొరపాట్లు చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సో కాబట్టి టీఎస్పీఎస్సీ కూడా జాగ్రత్తగా ఎగ్జామ్ పెట్టడంతో పాటు ఈ స్టూడెంట్ విషయానికి వచ్చే వరకు అంటే ఉద్యోగార్థి అంటే నేను ఎప్పుడు కూడా విద్యార్థి అని వీళ్ళని అనను, ఈయన ఎంప్లాయ్మెంట్ కోసం ప్రయత్నం చేసేవాడు. కాబట్టి మన ఉద్యోగార్థి అంటే మంచిది. ఈ ఉద్యోగార్థి ప్రధానంగా ఏం చేస్తాడు అన్నది కనుక చూస్తే చేయాల్సింది కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనే భేదం లేదు ఇంకా, ఎందుకంటే అందరికి కామన్ నోటిఫికేషన్ అయ్యింది. రెండవది పాత వాళ్ళు ఏదో బాగా చదివారు అంటే నిజమే, వాళ్ళు 2 ప్రిలిమ్స్లు రాసిన అనుభవం ఉంది, కొంత సీరియస్ గా వాళ్ళ ప్రయత్నం చేసింది కూడా సత్యమే. కానీ దురదృష్టవశాత్తున వాళ్ళ మధ్యలో ప్రిపరేషన్స్ గ్యాప్స్ అనేటివి వచ్చాయి. జనరల్ గా ప్రిపరేషన్ లో ఇకప్స్ ఉంటాయి, కానీ ఇక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా గ్యాప్స్ వచ్చాయి. ఆ గ్యాప్స్ అనేటివి వీళ్ళని ఖచ్చితంగా నష్టం చేసింది కొంత. కాబట్టి వాళ్ళు రికవర్ అవడం ఎంత ముఖ్యమో, ఫ్రెష్ క్యాండిడేట్ వెరీ ఫ్రెష్ మైండ్ తోటి వస్తున్నాడు, వీళ్ళు కూడా దూసుకెళ్లే అవకాశం మాత్రం ఉంది. వీళ్ళు సీనియర్ క్యాండిడేట్ ఎక్కువ పుస్తకాలను రెఫర్ చేస్తూ ఎక్కువగా ప్రయత్నం చేస్తే ఫ్రెష్ క్యాండిడేట్ ఒకటే పుస్తకంతో డైరెక్ట్ గా కొట్టే అవకాశం కూడా పెరుగుతుంది. అంటే నీ దగ్గర 100 సీమటాపాకాయలు ఉన్న ఒకటే, అవతలోడి చేతిలో ఆటం బాంబు ఉంటే చాలు. ఒకటి కావాల్సింది మనకి ఏంటంటే ఆటం బాంబు లాంటి మెటీరియల్ కావాలి, ఆటం బాంబు లాంటి ప్రిపరేషన్ కావాలి. సార్ మరో ప్రశ్న సార్, ప్రధానంగా హిస్టరీ సబ్జెక్ట్. సో హిస్టరీ నుంచి గ్రూప్ 1 లో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది? ఎలాంటిది అని కాదు, రాను మాత్రం మనము ఎక్స్టెన్సివ్ రీడింగ్, ఇన్డెప్త్ రీడింగ్ 2 కావాల్సి వస్తుంది. ఉదాహరణకు మీరు ప్రిలిమ్స్ లో తీసుకోవాల్సి వచ్చినప్పుడు అన్ని ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, కల్చర్ పార్ట్ అన్ని అడుగుతున్నాడు. కానీ జనరల్ గా క్వశ్చన్స్ ఈ మధ్య కాలంలో కొంచెం కల్చర్ పార్ట్ మీద ఫోకస్ అయితే ఉంది. దీనికి గవర్నమెంట్ పాలసీస్ కూడా కొంత కారణం. దాన్ని మనం క్లాస్ లో ఇన్డెప్త్ గా చెప్పుకునే అవకాశాలు అవి ముఖ్యమైన అంశాలు. సో ఖచ్చితంగా అది ఒకటి మీకు ఛాన్స్ అనేది ఉంటుంది. కొంచెం కల్చర్ పార్ట్ లో ప్రిలిమ్స్ లో ఉంటుంది. మెయిన్స్ కి వచ్చే వరకు మన సెలెక్టివ్ ప్రిపరేషన్ తోటి బయటపడవచ్చు. అది ఇబ్బందికరమైనది అసలు కానే కాదు. సార్ మరో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ కోచింగ్ తీసుకోవాలి. సో కోచింగ్ తీసుకున్న వాళ్ళు ప్రిపరేషన్ రివిజన్ ఎలా చేసుకుని మళ్ళీ కోచింగ్ అవసరమా లేదని కోచింగ్ అనేది డిపెండ్స్ ఆన్ క్యాండిడేట్. వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు, ఎంత మేరకు దాంట్లో బెనిఫిట్ పొందారు, ఎంత నేర్చుకున్నారు అన్నది ఒకటి ప్రశ్న. ఒకవేళ అందులో కనుక లోపభూయిష్టంగా ఉంటే ఖచ్చితంగా డ్యామేజ్ జరుగుతుంది. 1 ఇన్ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ సర్జరీ చేయడానికి వెళ్తే ఎట్లా డ్యామేజ్ అవుతుందో, ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్రిపరేషన్, ఆ ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ సహాయంతో మనం ప్రిపరేషన్ చేస్తే సడన్లీ ఇట్ ఈస్ సమ్హౌ డ్యామేజ్డ్, గోయింగ్ టు బి మేక్ సమ్ డ్యామేజ్. అది మాత్రం చాలా డేంజరస్ గా ఉంటుంది. అది ఒక ప్రధానమైనదిగా నేను చెప్తాను. ఇక కోచింగ్ అనేది మీ ఇష్టాలు, కానీ కొంచెం నర్చరింగ్ అండ్ మెంటరింగ్ అనేది మాత్రం కొంత కావాలి. అది మాత్రం ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే ఎక్కడ రాసిన దాంట్లో మన మిస్టేక్స్ ఉన్నాయని చెప్పాలి. చాలా వరకు ఏం చేస్తున్నారు ఇటీవల కాలంలో అంటే, మీరు టెస్ట్ రాసిన పేపర్ ఎవాల్యుయేషన్ లో 3 మార్కులు 5 మార్కులు 7 మార్కులు వేస్తున్నారు. కానీ ఎక్కడ మిస్టేక్ నువ్వు 5 మార్కులు వేసావు ఈ క్వశ్చన్ 10 కంటే, మిగతా 5 మార్కులు పొందడంలో ఎందుకు విఫలమయ్యాడు, ఏం రాసి ఉంటే 5 వచ్చాయి చెప్పుతేనే మార్కులే, లేదా నీవు ఆ రాంగ్ అన్నదానికి రైట్ ఆన్సర్ చేయగలిగితే చెప్పు. అంతేగాని స్టూడెంట్ రాసిన దాన్ని అబ్రప్ట్ గా దాన్ని కొట్టేసి నీకు 2 ఇది క్వాలిటీ లేదు, క్వాలిటీ ఎక్కడ లేదన్నది అభ్యర్థికి చెప్పగలిగితే వాడు రెక్టిఫై అవుతాడు, లేకపోతే కాదు. విజయం సాధించడం పక్కన పెట్టారు సార్, విజయం సాధించకుండా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా, ఎందుకంటే వాళ్ళు ఎందుకు రాసేరు ఆ పాయింట్ లో అనేది మీరు ఐడెంటిఫై. దాంట్లో ప్రధానంగా ఫెయిల్యూర్ క్యాండిడేట్ లో గమనించింది ఏంటంటే, నిజంగా వాళ్ళు కష్టపడకనో తెలివి లేకనో కాదు, కొన్ని సందర్భాలలో 1% లక్, మిగతా 99% వాళ్ళ అంటే ఆ 1% బ్యాడ్ లక్ అనేది బయటకు వేస్తే
మిగతా 99% ఫెయిల్యూర్స్లో కొంత ఎఫర్ట్స్లో డిఫెక్ట్ ఉంటుంది. ఆ డిఫెక్ట్ ఏంటంటే ఈవెన్ దో ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఈఆర్షి, ఈవెన్ దో దే ఆర్ గుడ్ ఇన్ అకాడమిక్ ఎక్సలెన్స్, అయినప్పటికీ కూడా దే ఆర్ ట్రైంగ్ టు బి రీడ్ నంబర్ ఆఫ్ బుక్స్. ఈ అనేక పుస్తకాలు చదవడం స్టిపులేటెడ్ టైంలో కష్టం. 2 హెట్రోజీనియస్ ఎగ్జామ్. వాడు మ్యాథమెటిక్స్ నుంచి వచ్చినా, ఫిజికల్ సైన్స్ నుంచి వచ్చినా, బయాలజికల్ సైన్స్ నుంచి వచ్చినా, కామర్స్ నుంచి వచ్చినా అందరు రాసే ఎగ్జామ్ మాత్రం ఒకటే. ఇది ఒక డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే సరైన డైరెక్షన్ లేకపోతే దెబ్బ అయిపోతాడు. ఇది ప్రధానమైనది. ఆ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళాలనుకున్నప్పుడు డైరెక్షన్ సరిగ్గా తెలుసుంటే చాలా వేగంగా వెళ్తాం. లేదంటే ఒకసారి కర్నూలు వెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గర ఇన్ని తిరగాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్లో చెస్ యు నో వెరీ క్లియర్ పాత్, యూ కెన్ ఈజీలీ రీచ్ దట్ ప్లేస్. వెళ్ళొచ్చు దూరంగా కూడా, కానీ అది నీకు ఎన్ని సంవత్సరాలు టైం తీసుకుంటుంది చెప్పు. ఇప్పుడు ఒక్కసారి నోటిఫికేషన్ మిస్ అయితే బికాస్ ఆఫ్ యూ లూజ్ మార్క్స్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్, బికాస్ ఆఫ్ రాంగ్ డైరెక్షన్. అది చాలా ప్రమాదం. అది ఉండొద్దు అని చెప్తాను. సో ఈ మధ్య కాలంలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్లైన్ ఆన్లైన్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆన్లైన్ తీసుకొస్తున్నాయి. సో ఇది వాట్ ఇస్ ద బెస్ట్ సార్? అంటే రెండిట్లో ఏది బెస్ట్? ఆఫ్లైన్ ఎప్పుడు ప్రిఫరబుల్, ఎందుకంటే ఇంటరాక్షన్ అది టీచర్కు స్టూడెంట్కు ఉంటుంది. ఆన్లైన్లో కూడా కొంత అడ్వాంటేజ్ ఒకటి ఉంది. మీరు ఇంట్లో ఉండి చదువుకోవచ్చు. నిజానికి ఇంట్లో ఉండి చదువుకోవడం అనేది అంత ఎఫెక్టివ్ ప్రిపరేషన్ ఉండదేమో అన్నది నా అభిప్రాయం. ఇది వెరీ సీరియస్. ఈవెన్ సీరియస్ క్యాండిడేట్స్ కూడా ఎవరికి ఆన్లైన్ అనేది చూస్తే కంప్లీట్ జాబ్ చేస్తూ అసలు మేము హైదరాబాద్లో కాలే పెట్టలేము అనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో వీలైనంత వరకు లైవ్ క్లాస్ అన్నా కావాలి. మళ్ళీ దాని తర్వాత ఆన్లైన్లో స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్ అవ్వడం అనేది జరగాలి. ఈ 2 జరిగితే కొంత బెనిఫిట్. అలా కాకుండా అవుట్డేటెడ్ మెటీరియల్ కనుక మనం పదే చూసుకుంటూ చదివితే దానివల్ల లాభం ఉండదు. సరే కొన్ని స్టాగ్నేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, దాంట్లో ఏం అప్డేట్ ఉంటుంది అంటాం. ఖచ్చితంగా ఉంటుంది. హిస్టరీలో కూడా అప్డేటెడ్ ఉంటుంది. అది మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఓరియంటేషన్ మారుతుంది. ఏరియా నుంచి ఫోకస్ ఎక్కడ చేయాల్సి వస్తుంది. సో ఎందుకు ఈ ఏరియాను మనం ఈ టైంకు కొంచెం ఎస్కేప్ అవ్వచ్చు. అదన్నీ కూడా మనకు 1-to-1 డిస్కషన్, ఇన్ జనరల్ డిస్కషన్లోనే బయటపడతాయి. అది మాత్రం చాలా అవసరం. సో ఇప్పుడు చాలా మంది కరెంట్ అఫైర్స్ అంటారు. కరెంట్ అఫైర్స్ 6 months అనేది 1 year నుంచి చదవండి అంటున్నారు. సో కరెంట్ అఫైర్స్ ఈ గ్రూప్ 1లో ఎట్లా చదవాలి? ప్రధానంగా తెలంగాణ విషయానికి వస్తే గతంలో జరిగిన ఎగ్జామ్స్ అప్పుడు గత ప్రభుత్వం పెట్టిన స్కీములని కరెంట్ అఫైర్స్లో చాలా ఉపయుక్తంగా ఉండేవి. బహుశా వాటి ప్రాధాన్యత తగ్గుతుంది అనుకుంటున్నా. కొత్త స్కీమ్స్ పెరగచ్చు. మహాలక్ష్మి కానీ, 6 పథకాలు కానీ, లేకపోతే ఇంకేమైనా పెట్టబోయే పథకాలు కానీ, వీటికి సంబంధించింది కొంత అప్డేట్ అనేది స్టేట్ వైజ్గా చూడాలి. నేషనల్ వైజ్గా వచ్చే వరకు ఒక 1 year కరెంట్ అఫైర్స్ అనేది కొంత అవసరమే. మరీ ఈ 3-4 months కరెంట్ అఫైర్స్ తోటి కాదు, కానీ ఒక 1 year ప్రిపరేషన్ అనేది మనకు, అంటే ఎగ్జామ్ మనకు జూన్లో ఉండే అవకాశం ఎక్కువ నాకు తెలిసి. ఎందుకంటే మే లాస్ట్ వీక్లో సివిల్స్ ప్రిలిమ్స్ ఉంటుంది కాబట్టి. సో ఆ జూన్లో ఉంది అంటే మీరు లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ఏమైనా మెటీరియల్ మీ దగ్గర ఉంటే కొంత యూ బ్రౌజ్ దట్ వన్. బట్ ఆల్రెడీ 2 ఏళ్ళ నుంచి కరెంట్ అఫైర్స్ అంటే వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంది. 2 years బ్యాక్ ఉన్న కరెంట్ అఫైర్స్ ఈరోజు సబ్జెక్టులు యాడ్ అయ్యి ఉండొచ్చు. అదొక అడ్వాంటేజ్. కానీ రెగ్యులర్ నిజానికి కాంపిటేటివ్ ఎగ్జామే కాదు, మామూలు గ్రాడ్యుయేషన్ చేసే అభ్యర్థి కూడా రోజు పేపర్ చదవడం అనేది వాడు ఒక సిస్టంలో కనుక చేసుకోగలిగితే చాలా మంచిది డైలీ లైఫ్లో. చాలా మంది హౌస్ వైఫ్స్ ఉంటుంది. సో సమ్ ఫ్యామిలీ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ సిటీకి వచ్చి కోర్స్ తీసుకున్నంత సమయం ఉండదు. సో అలాంటి వారు కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 సాధించాలంటే మీరు ఇచ్చే సలహాలు సూచనలు? మీరు ఇందాక మనం అనుకున్నాం కదా, వాళ్ళకు ఒక బేస్ దొరికింది ఆన్లైన్ అనేది, కొంతమేరకు దాన్ని ఉపయోగించుకోవడం మంచిది. అట్లాగే మీరు ప్రతి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. మీకు ఈ జూమ్ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ కూడా ఫ్యాకల్టీ కన్సర్న్ అనే వాళ్ళు అవైలబిలిటీకి వచ్చారు. ఉదాహరణకు మన విషయానికి వస్తే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఆన్సర్స్ రాస్తారు, స్కాన్ చేసి పంపుతారు, ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ రిటర్న్ చేస్తుంటాం. కొందరు ఫోన్ చేస్తుంటారు, కొన్నిసార్లు ఇంటరాక్ట్ అవుతుంటాం, ఒకసారి మిస్ అవుతుంది, లేదా రెండోసారి ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా వాళ్ళు సాధించాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మీకు ఒక మంచి గురువు దొరకాలి, ఎంతో కొంత మీకు సపోర్ట్ చేసేవాళ్ళు. 2 మంచి మెటీరియల్ దొరకాలి. 3 మీరు రెగ్యులర్గా రాసిన స్క్రిప్ట్స్ అనేవి ఎవాల్యుయేట్ చేయించుకోండి. ఎక్కడున్న మెథడ్ మాత్రం ఇది. సార్ ఇప్పుడు ఫస్ట్ టైం గ్రూప్ 1 ఎగ్జామ్ రాసే వాళ్ళకి సమయం చాలా తక్కువ ఉంది. వాళ్ళు ఎలా ప్రిపరేషన్ చేసుకుంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫస్ట్ గ్రూప్ 1 జాబ్ సాధించే అవకాశం? సరే, సమయం తక్కువ ఉంది నిజమే, 210 రోజులు ఉండొచ్చు మెయిన్స్కి ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే. అయితే సమయం ఎంత ఉందన్నది కాదు, నీ ఎఫోర్ట్ ఎంత పెడుతున్నావు అక్కడ అన్నదే ఇంపార్టెంట్. సరే, నేను చెప్పాను కదా, ఈ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ కనుక మీరు తగులుకుంటే డెఫినెట్గా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది బికాస్ ఆఫ్
ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ డెఫినెట్ గా మీకు పెరుగుతుంది. చివరిగా గ్రూప్ 1 తెలంగాణలో గ్రూప్ 1 రాయబోయే అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహాలు చూసాను. 1 గ్యాసిప్స్ నమ్మొద్దు, 2 స్టాండర్డ్ బుక్స్ చదవండి, 3 అనవసరమైన డిస్కషన్ చేయొద్దు, సబ్జెక్ట్ రిలవెంట్ గా ఉన్న వాటిని మాట్లాడండి. ఏమంటామంటే ఇంతకుముందు 1996 వరల్డ్ కప్ అప్పుడు ఒక పెప్సీ వాళ్ళు ఒక యాడ్ చేస్తుండే కోకా కోలా వాళ్ళకి, ఇట్లా అదే ఉంటది కదా, ఈట్ క్రికెట్, స్లీప్ క్రికెట్, డ్రింక్ కోకో పెప్సీ అన్నట్లుగా మీరు కూడా అంతే, ఈట్ గ్రూప్ 1, డ్రింక్ గ్రూప్ 1, స్లీప్ గ్రూప్ 1, ఆ మెథడ్ అనేది ఒకటి గాన మీరు చేసుకుంటే ఖచ్చితంగా మనకోసం అంటే ఒక 210 రోజులు ఒక దీక్ష, ఆ దీక్షను కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీరు విజేతలుగా ఉంటారు. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్.